వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మౌలాలి డివిజన్ కాలనీ వాసులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిసి ఆర్టీసీ కాలనీ, షఫీనగర్, హనుమాన్ నగర్లోని రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్యలపై తమ సమస్యలను విన్నవించారు. రవాణా వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ఎమ్మెల్యే నుంచి ఎలాంటి పరిష్కారం లభించలేదని కాలనీ సంఘం సభ్యులు, కాలనీ వాసులు వాపోయారు. సమస్యలను వివరించిన అధికారులు దీనిపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పందిస్తూ, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు రాకున్నా నా సొంత ఖర్చులతో కాంట్రాక్టర్లకు పనులు ఇప్పించానని, బిల్లు రాగానే కాంట్రాక్టర్లు డబ్బు తిరిగి ఇచ్చేవారని అన్నారు. నేను ఇచ్చాను కాబట్టి నేను పనిని బ్యాలెన్స్ చేసి పనిని పూర్తి చేశాను. రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. అలాగే నాకు రావాల్సిన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కాలనీ వాసులు కోరిక మేరకు వెంటనే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి అధికారులకు విన్నవించగా, కాంట్రాక్టర్ల బిల్లులు రాని పక్షంలో ప్రభుత్వం నుంచి వసూలు చేస్తానని లేదా కాంట్రాక్టర్ల బిల్లులకు హామీ ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు ఎక్కడా ఆపవద్దని, నిలిచిపోయిన పనులన్నిటినీ త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను, కాంట్రాక్టర్లను కోరారు. ఏంటి పర్సనల్ ఏమనుంటే చేస్తాం కానీ ఇవన్నీ మన పనులు కావు. ఏం చేసిన పనులు పొద్దున్న లేస్తే రాత్రి దాకా బైక్ మీద తిరుగుతుండే. నా ఎంబడి వచ్చేటోళ్ళు పోలీసు మీడియానే వాళ్ళు ఏడుస్తుండే. మేము 3:30-4 గంటలకు కూడా లంచ్ చేసి తిరుగుతూనే ఉంటాడు. 4 గంటలకు చేసినాం. పొద్దున్న లేస్తే బైక్ మీద తిరుగుతుంటే వర్షం వస్తే మురుగునీళ్ళ వరకు ఇంతవరకు వెళ్ళు. కోవిడ్ టైంలో ఉన్నారు. కోవిడ్ టైంలో మొత్తం పబ్లిక్ లో ఉన్నా ప్రాణాలు లెక్క చేయకుండా మేమే ట్రాక్టర్ మీద స్ప్రే, సొంత స్ప్రే మేమే ట్రాక్టర్ పెట్టుకుని మేమే తిరిగినాం. బియ్యాలు వంచినాము. అన్ని మొత్తం యూటెన్సిల్స్ ఏమేమి అవసరం, శానిటైజర్లు, మాస్కులు ఎన్ని చేసినాం. జనాలకు చెప్తున్నా, జనాలకు గెలవాలి కదా. ఇప్పుడు కూడా ఏదున్నాయని వెంకటేశ్వరతో డిస్కస్ కూడా చేస్తున్నా. అన్ని పార్టీలలో మంచి వ్యక్తులు ఉంటారు, అన్ని పార్టీలలో చెడ్డ పని చేసే సత్తా ఉండాలి. పుట్టిన వచ్చి ధర్నాలు చేస్తే అయిపోతాయి పనులు. చాలా సఫర్ అవుతుంది. పబ్లిక్ లో తిరగాల. అవసరమైతే పొద్దున మోరీల కాడ తిరిగి మనం 6 గంటలకు కూడొద్దంటారు. ఆపుతురా ఈ చెట్టు మాయకుంటది అన్న. ఇప్పుడు చెట్టు మాయకుంటూ ఉన్నారు అన్న. చెట్టు మాయదన్నట్టున్నారు. మీరు మొత్తం బురదలో తిరిగినారు. అందరికి తెలుసు. చాలా మంది పడ్డారండి. నా అమ్మాయి కూడా పడిపోయిందన్న. మౌలాలి కమాను 25-30 సంవత్సరాల నుంచి పెండింగ్. స్కూల్ బస్ పోకపోతుండే. ఆ మౌలాలి పడాలి కదా. మౌలాలి కూడా ఇకపాయ జనాలు. ఎక్కడ పోతుంది దేశం? పైసలేనా? పైసలు ఎంత ఇస్తారు? ఇస్తే మేము ఓటుకు 2,000 ఇచ్చిండొచ్చు, 1,500 ఇచ్చిండొచ్చు. చెప్తున్నా 1,500 ఇచ్చిండొచ్చు. అంటే 1,500 అంటే ఇది 5 ఏళ్లకు 1,500. ఒక ఓటర్కు 1,500 5 ఏళ్ల కంటే ఎంత? రోజుకు రూపాయి కూడా పడదు. ఎక్కడ పోతుంది సిస్టమ్? ఎప్పుడు మారుతాం మనం? ఇప్పుడు పని చేసే వాళ్ళకి ఇంట్రెస్టెడ్. అరే కలెక్టర్ చేస్తుండే. హలో మహేష్ అన్న, ఇప్పుడు ఇది ఇక్కడ ఆర్టీసీ కాలనీ ఏంది? అది టెండర్ అయిపోయింది మన టైంలో. ఎందుకు చేస్తలేరు కాంట్రాక్టర్? ఒకసారి ఫోన్ కలుపు. నువ్వు ఆ పేమెంట్ ఏమని ఉంటే నేను గ్యారంటీ ఇస్తా. ఫోన్ కలపవా? ఆర్టీసీ కాలనీ, హనుమాన్ నగర్, బిల్ట్ మొత్తం 3 మూలాలి 6 నెలల్లో శాంక్షన్ చేసి పైసలు ఒక డివిజన్ తెస్తారు. ఎవడన్నా 6 నెలల్లో మళ్ళా మొత్తం కాదు. అంటే మస్తు తమిళనాడు కార్పొరేట్ ఉన్నప్పుడు వానికి మొత్తం కార్పొరేటర్లకు 50 ఇప్పిస్తే ఆయనకి 3.5 కోట్లు ఇప్పించిన కమిషనర్ చెప్పి అందరు మొత్తుకున్నారు. ఆయనకి ఎట్లు ఇస్తారు 3.5. హలో అన్నా, కాంట్రాక్టర్ గారు గుడ్ మార్నింగ్. పేరేం పేరు? శ్యామ్ గారు. మీ బిల్లు ఏమో వస్తలేదంట. బిల్లు గ్యారంటీ నేను ఇస్తా 100%. నా బాధ్యత. నేను పర్సనల్ గా తీసుకుపోయి కూర్చొని చేపించే బాధ్యత నీది. గ్యారంటీ 100% నేను చేపిస్తా. నేను సొంత డబ్బులు కూడా ఇచ్చినా. మీకు తెలుసో లేదో కాంట్రాక్టర్లకు మీరు కనుక్కొని కావాలంటే సొంత డబ్బులు ఇచ్చి పని చేయించిన.
అట్లా నేను ఉట్టిగా మాటలు చెప్పటం కాదు, నీకు 100% ఇది మాత్రం బాధ్యత తీసుకుంటా. ఆ షఫీ నగర్, ఆర్టీసీ కాలనీ, హనుమాన్ నగర్ ఈ 3 రోడ్లు కంప్లీట్ చేయాలా ప్లీజ్. ఎప్పటి వరకు చేస్తావు? రేపే నుండి స్టార్ట్ చేస్తారా? పైసలు గ్యారెంటీ నాకు వదిలిపెట్టి నేను ఇప్పిస్తా. 200% నీ బిల్లు నాకు గ్యారెంటీ. బిల్లుకి ఇమీడియట్ రాకపోతే నేను ఇచ్చి పైసలు తర్వాత బిల్లు వచ్చినాక తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే అన్న. చెప్పండి అన్న, చెప్పండి అన్న. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా చేసేయండి అన్న ప్లీజ్. ఎందుకంటే వర్షాలు పడితే మొత్తం ఆగమైపోతుంది ఆర్టీసీ కాలనీ, డేంజర్ ఉంది. ప్లీజ్ ప్లీజ్ అన్న, థ్యాంక్ యూ అన్న. మహేష్ అన్న నువ్వు జర కోఆర్డినేట్ చేయన్నా, మానిటర్ చేయి ప్లీజ్. ఓకే రైట్, నువ్వు గ్యారెంటీ ఇచ్చేయి, నేను 100% ఇప్పిస్తా. బాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.